సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన పేషెంట్స్‌కి అసలు ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి? సాధారణంగా ఎర్లీ స్టేజ్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజెస్‌గా డివైడ్ చేస్తారు. ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1 అలాగే స్టేజ్ 2 ఎర్లీలో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ. సర్జరీ అనేది మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే కనుక లేట్ సెకండ్ స్టేజ్ నుంచి రేడియేషన్ థెరపీ ఆఫర్ చేస్తారు. అలా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ థర్డ్ స్టేజ్లో ఉంటే కనుక రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా స్టేజ్ 4 డిసీజ్ అంటే వేరే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయితే కనుక కీమోథెరపీ లేకపోతే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇందాక రేడియేషన్ థెరపీ అని అన్నారు. రేడియేషన్ థెరపీ అసలు పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? ఎలా ఉంటుంది? రేడియేషన్ థెరపీ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అంటే కరెంట్ షాక్ పెడతారని ఇంకా రకరకాలుగా అపోహలు ఉన్నాయి. ఈవెన్ మెడికల్ కమ్యూనిటీలో కూడా చాలామంది దీని గురించి అవగాహన ఉండదు. రేడియేషన్ థెరపీ అంటే హై ఎనర్జీ రేస్తో క్యాన్సర్ని చంపటం. అంటే క్యూరింగ్ క్యాన్సర్ విత్ హై ఎనర్జీ రేడియేషన్స్. అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసరికి మనం సెకండ్ స్టేజ్ నుంచి అంటే 2B అంటారు, కొంచెం అడ్వాన్స్ సెకండ్ స్టేజ్ నుంచి రేడియేషన్ థెరపీ మెయిన్ మొడాలిటీ ట్రీట్మెంట్. దాన్ని రాడికల్ థెరపీ అంటారు. అది కాకుండా ఎర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ 1లో కూడా ఒక్కసారి ఆపరేషన్ తర్వాత వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి అప్పుడు కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అడ్జువెంట్ థెరపీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా రేడియేషన్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటేమో ఎక్స్టర్నల్ రేడియేషన్, ఇంకోటేమో ఇంటర్నల్ రేడియేషన్. ఈ ఎక్స్టర్నల్ రేడియేషన్ అనేది సాధారణంగా 5 వీక్స్ పాటు ఉంటుంది. అంటే ఒక 25 సిట్టింగ్స్ దాకా యూజువల్గా ఉంటుంది. దీని తర్వాత ఇంటర్నల్ రేడియేషన్ దాన్ని బ్రాకిథెరపీ అంటారు. ఈ 2 మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్గా ఉంటుంది. అంటే ఒకసారి అడ్వాన్స్ స్టేజెస్లో రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రేడియేషన్ థెరపీ తీసుకునే పేషెంట్స్లో కొంచెం ఆకలి తక్కువగా ఉండటం, నీరసం రావటం, ఫెటీగ్ ఉండటం, అలాగే ఎప్పుడన్నా కడుపులో నొప్పి రావటం, కొంచెం వాంతులు అవ్వటం, లేకపోతే లూజ్ మోషన్స్ అవ్వటం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఎవరికైతే కీమోథెరపీ కూడా యాడ్ చేస్తారో వాళ్ళలో బ్లడ్ కౌంట్స్ కూడా తక్కువ అవుతూ ఉంటాయి.